అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ తను. ఈరోజు నేను మసాలా ఓట్స్ అయితే చేస్తున్నానండి. దాని గురించి మనకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే క్యారెట్, బంగాళదుంప వేసాను. ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయలు, క్యారెట్, బంగాళదుంప, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వేపుకోవాలండి. అవి వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. 1 గ్లాస్ ఓట్స్కి 3 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం పెప్పర్ పొడి వేసుకోవాలండి. ఓట్స్ని ఒకసారి మిక్సీ పట్టాలండి. ఓట్స్ మరీ మెత్తగా ఉండకూడదు. వాటర్ మరుగుతున్నప్పుడు ఈ ఓట్స్ కలుపుతూ వేయాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఓట్స్లో ఎక్కువ న్యూట్రియంట్స్, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. ఓట్స్ చాలా మంచివి. పిల్లలు టిఫిన్ తిన్న తర్వాత వాళ్ళ చేత గేమ్ అయితే ఆడిస్తున్నానండి. దీన్ని మ్యాగ్నెటిక్ డ్రాప్ గేమ్ అంటారండి. దీనికి ఒక మ్యాగ్నెట్ ఉంటుంది, స్టీల్ బాల్స్ ఉంటాయి. ఆ స్టీల్ బాల్స్ని కిందన్న హోల్స్లో వేయాలండి మ్యాగ్నెట్ తోటి. దీనివల్ల హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ పెరుగుతుంది, డిస్ట్రాక్షన్స్ ఏమన్నా ఉంటే తగ్గుతాయి, సెట్టింగ్ టాలరెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. ఇది కొంచెం లైట్గా కష్టమైన గేమ్ అండి. బాల్ వేస్తుంటే కింద పడిపోతుంది. అప్పటికి ఒక 6 అయితే వేసాడండి క్రియాన్ష్. తర్వాత వేయడానికి ఇష్టపడట్లేదు. ఆ తర్వాత నేను జంగా బ్లాక్స్ అయితే చేయిస్తున్నానండి. జంగా బ్లాక్స్ వాడినే పెట్టమంటున్నాను, పెడుతున్నాడు. ఈ జంగా బ్లాక్స్ వలన హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అయితే ఇంప్రూవ్ అవుతుందండి. అలాగే బ్యాలెన్సింగ్ కూడా వస్తుందండి. ఎందుకంటే ఆ టవర్ పడిపోకుండా తీయాలి కాబట్టి ఆ కలర్స్ అన్నీని. జంగా కలర్స్ కొన్ని తీసిన తర్వాత క్రియాన్స్ చేత అయితే టవర్ కట్టిస్తున్నానండి నేను. ఈ టవర్ నేను కట్టినట్టు కట్టమన్నానండి నన్ను చూసి. ఇలా కట్టడం వల్ల ఇమిటేషన్ వస్తుందండి. దీనిని బట్టి పిల్లల్ని చూసి నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాడు. పిల్లల చేత ఇక్కడ నేను కలరింగ్ అయితే చేయిస్తున్నానండి. ఈ కలరింగ్ చాలా మంచిదంటండి. దీనివల్ల ఫైన్ మోటార్ స్కిల్స్, హ్యాండ్ స్ట్రెంగ్త్, అలాగే రైటింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయంటండి. ఇంకా కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఇంకా హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుందంటండి. కలరింగ్ వల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. కలరింగ్ చాలా మంచిది పిల్లల చేత చేయిస్తేని. మా క్రియాన్స్ ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు వచ్చి కిస్ చేస్తాడండి. మా క్రియాన్స్ వచ్చాడని చెప్పి మా వేద్ కూడా వచ్చి కిస్ చేస్తున్నాడు. ఆ గ్రీన్ కలర్లో కనిపించేది క్రియాన్స్ చేసిందండి. ఈ పక్కన పిచ్చి గీతలు పెట్టింది మా వేదికడ పెట్టిందండి. రెడ్ స్టార్, బ్లాక్ రెక్టాంగిల్, yellow star, 1 2 3 4 5 6 7 రివర్స్లో రాయకూడదు నాన్న, తప్పు రాస్తున్నాం. 7 కట్టుకరు ఇటు పెట్టాలి. 8 9 10 రైట్. అంతే, గుడ్ బాయ్, సూపర్. స్మాల్ బి, స్మాల్ సి, రైట్, స్మాల్ సి. రాయ్ నాన్న, స్మాల్ జీ. ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ. కుకుంబర్, 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 కుకుంబర్. ఆనియన్, ఆనియన్. ముందు వీడియోలు కొంచెం నాయిసీగా ఉన్నాయి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ యాక్టివిటీల గురించి పెట్టాల్సి వచ్చింది. ఫ్యాన్ సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది. మా క్రియాన్స్ అయితే స్కూల్కి వెళ్తున్నాడండి. అక్క వాళ్ళ ఇంటికి తీసుకుని వచ్చాను. మా చిన్నోడు కూడా బ్యాగ్ వేయమంటున్నాడండి. వాడు స్కూల్కి వెళ్తాడంట, నన్ను ఉండమంటున్నాడు. నువ్వు ఉండు, నేను స్కూల్కి వెళ్ళి వస్తానని చెప్తున్నాడు.
క్రియాంశు స్కూల్కి వెళ్ళిన తర్వాత వేదన పడుకోబట్టి నేను వంట అయితే స్టార్ట్ చేశానండి. ఇక్కడ నేను స్వీట్ కార్న్ రైస్ అయితే చేస్తున్నాను. దాని గురించి కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి. దాంట్లో మనం బిర్యానీకి సంబంధించిన మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఆనియన్ వేగిన తర్వాత స్వీట్ కార్న్, సాల్ట్ అయితే వేసుకోవాలండి. దీనిలో నేను సోయా చంక్స్ వేసానండి. ఈ మిల్ మేకరు కొంచెం సేపు వేగాలి, లేదంటే పచ్చివాసన కింద ఉంటుంది. దీనిలో నేను కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం కొబ్బరి పొడి అయితే వేసానండి. అవి కొంచెం వేగాలండి. వేగిన తర్వాత వాటర్ అయితే పోసుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1 గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలండి. బాస్మతి రైస్ మనం ముందుగా నానబెట్టి ఉంచుకుంటాం కాబట్టి వాటర్ కొంచెం తక్కువ పడతాయి. ఆ వాటర్ మరిగిన తర్వాత మనం కొత్తిమీర వేసుకోవాలండి. అలాగే ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకోవాలి. ఇక్కడ గ్యాస్ వచ్చి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టకూడదు, రైస్ అంతా మాడిపోతుంది. రైస్ ఉడికిందో లేదో చూసుకుని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి, దీంట్లో కారం వేసుకోకూడదు. మనకి ఎంత కారం కావాల్సిన పచ్చిమిరపకాయలే వేసుకోవాలి. ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత పిల్లల్ని అయితే నేను క్లాస్కి తీసుకుని వెళ్తున్నానండి. వీళ్ళిద్దరూ ఆటోలో అస్సలు కుదురుగా ఉండరండి. మా క్రియాంశ్ కొంచెం సైలెంట్గా కూర్చొని చూస్తూ ఉంటాడండి. మా వేదేళ్ళు వాడి మీద పడడం, వాడు బుక్ గెలడం ఇలా చేస్తూ ఉంటాడు. ఇక్కడ క్లాస్కి అయితే వచ్చేసామండి మేము. కొంచెం ఇద్దరు గోల చేస్తున్నారని చెప్పి మేడం అయితే చైర్ పైన నుంచోబెట్టారండి. అక్కడ క్లాస్ పూర్తయిన తర్వాత నేను వేరే క్లాస్కి అయితే తీసుకుని వెళ్తున్నాను. ఇక్కడ ఇందిరాగాంధీ స్టేడియంకి అయితే వచ్చామండి. పిల్లలకి ఏమన్నా తినిపించవచ్చు అని చెప్పి క్రియాంష్ని వాళ్ళ డాడీ అయితే రమ్మంటున్నారు. రా కొంచెం ఏదన్నా తినేసి ఆడుకుందు కానీ అని చెప్తుంటే వాళ్ళ డాడీకి అనుకున్న మొత్తం అంతా పరిగెడుతున్నాడు. లేట్ అవుతుంటే వేది ఇంటికి వెళ్ళి లోపే బండి మీద పడుకుని పోతున్నాడండి. ఈరోజు అయితే మేము రైల్వే స్టేషన్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. అక్కడికి వెళ్ళే ముందు ఏదన్నా తినిపించేద్దాం, కొంచెం మళ్ళీ పడుకుంటే ఇబ్బంది కదా అని చెప్పి ఇందిరాగాంధీ స్టేడియంకి అయితే తీసుకుని వచ్చామండి. ఈరోజు రైల్వే స్టేషన్కి అయితే తీసుకుని వెళ్ళామండి. క్రియాంశుకి కొంచెం సోషలైజేషన్ తక్కువ. అక్కడ కొంచెం జనం ఎక్కువ మంది ఉంటారు కదా, వాళ్ళతో కలిస్తే కొంచెం సోషలైజేషన్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పి ఇక్కడ మా హస్బెండ్ బోర్డు పైన ఉన్న లెటర్స్ అయితే చదివిస్తున్నారండి క్రియాంశ్ చేత. రైల్వే స్టేషన్లో కొంతసేపు తిప్పిన తర్వాత ఇంటికైతే వచ్చేసామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.